హాయ్ అండి, పన్నీర్ 65 చేసుకుందాము. ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు, ఒక కప్పు వరకు మైదా, హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, పసుపు, సాల్టు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ ఆ స్టఫింగ్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒట్టిగా కూడా సైడ్ డిష్గా తినొచ్చు. నేను టమాటా రైస్ చేసి దాంట్లో కలుపుకొని మనకి పన్నీర్ బిర్యానీలాగా కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసి తర్వాత వేడి ఆయిల్లోని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఒక్కొక్క పీస్ వేసుకోండి. అప్పుడు అతుక్కోకుండా చక్కగా మనకి స్టఫింగ్తో బాగా వస్తుంది. మీరు ఇలా సైడ్ డిష్గా కూడా ఏ రైస్ మీదకైనా పెట్టుకొని తినొచ్చు. ఒట్టిగా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టమాటా రైస్ అయితే చేసుకుందాము. కొద్ది సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాజు వేసి బాగా వేపుకోవాలి. ఒక చిన్న గ్లాసుతో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఒక 5 టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. రాళ్ళుప్పు, గరం మసాలా, కారం వేసుకున్నాను. మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్ది కారం వేసుకున్నాను. ఈ టమాటా అంతా కూడా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత ఆ కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోద్ది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి గ్లాసు పావు వాటర్ తీసుకోండి. పొడిగా వస్తుంది. 1 కేజీ అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి. కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మూత తీయకూడదు. ఇలా కలిపేసి పన్నీర్ 65 ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని ముక్కలు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఆ ముక్కలకి అన్నం అంతా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల వరకు అలాగే వదిలిపెట్టినట్లయితే మనకి చక్కగా టమాటా రైస్తో పన్నీర్ 65 చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ పిల్లలు అడిగి మరీ వండిపించుకుంటారు. అంత టేస్ట్ అయితే ఉంది. ఇంకా సైడ్కి కూడా కొన్ని ముక్కలు పెట్టేసుకొని మనకి బిర్యానీ లాగానే అనిపిస్తుందండి. పన్నీర్ 65 బిర్యానీ సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి.